ఏకబిల్వం శివార్పణం. పరమశివుణ్ణి పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. జ్ఞానస్వరూపమైన పరమాత్మయే పరమశివుడు. మనలోని అజ్ఞానాన్ని అంటే మందబుద్ధిని రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించి మన మనసులను పవిత్రం చేసి నిర్మలమైన జీవనాన్ని కలిగించమని జ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటాము. పూజకుడు పూజ్యము, పూజ, స్తోత్రము, స్తుత్యము, స్తుతి, జ్ఞాత, న్యాయము, జ్ఞానము అనే అర్థాలను చెప్తున్నారు. ఇలా 3x3ను వేర్వేరుగా భావించుటయే త్రిపుతి జ్ఞానం. ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఆధారకాండము ఒకటే అయినట్లు సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలతో 3 పత్రాలుగా వేరువేరుగా ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కానీ ఆయన సర్వంతర్యామి. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించటం వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వపత్రాన్ని శివునికి భక్తి శ్రద్ధలతో అర్పించటం వలన ఘోరాతి ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతుంటాయి. ఆదిత్య యోగి గారు ఏం చెప్పారంటే, అటువంటి త్రిగుణాలు గల బిల్వదళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజకుడువు నీవే, పూజింపబడేది నీవే, పూజాక్రియవు నీవే అనే భావంతో శివుణ్ణి పూజించుటయే సరైన పద్ధతి. ఈ జ్ఞాన రహస్యాన్ని తెలుసుకొని బిల్వపత్ర రూపంతో త్రిపుటి జ్ఞానాన్ని నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకొని శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది. పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రం సర్వశ్రేష్టమైనది. శివార్చనలకు 3 రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. ఒక్కసారి కోసిన బిల్వపత్రాలు సుమారు 15 రోజుల వరకు పూజార్హతను కలిగి ఉంటాయి. వాడిపోయినప్పటికీ దోషం ఉండదు. ఏకబిల పత్రంలోని 3 రేకులలో ఎడంవైపు ఉన్నది బ్రహ్మ అని, కుడివైపు ఉన్నది విష్ణు అని, మధ్య ఉన్నది శివుడని చెప్పబడుతుంది. ఇంకా బిల్వదళంలోని ముందు భాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండుట చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుని వైపుకు ఉంచి పూజించాలి. బిల్వవనం కాశీక్షేత్రంతో సమానమైనదని శాస్త్రవచనం. మారేడు చెట్టు ఉన్న చోట ఆ చెట్టు క్రింద లింగాకారంలో శివుడు వెలిసి ఉంటాడట. ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వేశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమర వైపున ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి. దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవు. నేను దేహం కాదు, మరి నేనెవరు అనే ప్రశ్న తలెత్తనంత వరకు సమాజంతో పాటు పరుగులు తీస్తూనే ఉంటారు. ఈ నేను ఎవరు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఆ నేను ఎవరో తెలుసుకునేందుకు అడుగులు వేయటం మొదలవుతుంది. అప్పుడు సమాజం అటు పరుగులు తీస్తుంది. నేను ఎవరు అని తెలుసుకునేవారు ఇటు పరుగులు తీస్తారు. వారు మీరు ఎన్నటికీ కలవరు. ఒకవేళ వారు వీరు కలిసి ఉన్న తామరాకు నీటిలో ఉన్న నీరు అంటనట్లు, కుమ్మరి పురుగు మట్టిలో తిరుగుతూ ఉన్న మట్టి అంటనట్లు ఉంటారు. వారు వీరు కలిసి ఉన్న వీరి ఆలోచనలకు వారు అందరూ. దేహం నేను అనుకోవటం అజ్ఞానం. అన్నీ నేనే అనుభవిస్తున్నానని అనుకోవటం ఇంకా అజ్ఞానం. కూడబెట్టింది నాది అనుకోవటం ఇంకా ఇంకా అజ్ఞానం. మన మధ్య ఉన్నవి ఎప్పటికీ అలాగే ఉండాలి అనుకోవటం ఇంకా ఇంకా అజ్ఞానం. దేహము, ఇంద్రియాలు కేవలం పనిముట్లు. ఈ పనిముట్లను దేనికైనా వాడుకోవచ్చు. డబ్బు సంపాదించేందుకు, సుఖాలు అనుభవించేందుకు, పాపం సంపాదించుకునేందుకు, పుణ్యం సంపాదించుకునేందుకు, వ్యభిచారానికి, భక్తి మార్గంలో దైవాన్ని చేరటానికి, ప్రజాసేవ చేయటానికి, పరోపకారం చేయటానికి, తత్వ విచారణలో తనంతను తెలుసుకొని తరించేందుకు ఉపయోగపడేవి తపస్సు, యోగధ్యానం. దేహం, ఇంద్రియాలు అనే పనిముట్లు చెడిపోగానే దేహం నుండి జీవుడు వెళ్ళిపోతున్నాడు. దేహం, ఇంద్రియాలు చెడిపోకముందే గమ్యాన్ని చేరే మార్గానికి ఉపయోగించండి, తరించండి. దేహం, ఇంద్రియాలు, మనసు కేవలం పనిముట్లు మాత్రమే. అవి వాటికవే పనిచేయలేవు. మీరు ఏ పని చెప్తే ఆ పని మాత్రమే చేస్తాయి. మీరు ఏ పని చేయాలన్నా బుద్ధి నిర్ణయిస్తుంది. సమ దుఃఖ సుఖ ధీర సోమామృత్వాయ కల్పతే, ఇది భగవద్గీత వాక్యం. దుఃఖాన్ని, సుఖాన్ని రెండిటిని సమంగా తీసుకోగలిగే ధీరులు మాత్రమే అమృతత్వాన్ని పొందటానికి అర్హులు అని ఈ వాక్యం అర్థం. మనం
ఒక 5 రూపాయల నాణాన్ని అంగీకరించాలి అంటే దాన్ని ఒకవైపు మాత్రమే అంగీకరిస్తే మొత్తం నాణాన్ని అంగీకరించినట్టేనా? లేదా రెండు వైపులా అంగీకరిస్తే మొత్తం నాణాన్ని అంగీకరించినట్ట? అలాగే జీవితం యొక్క రెండు పార్శ్వాలు దీపం, సుఖం దుఃఖం. ఒకదాన్ని అంగీకరిస్తూ రెండో దాన్ని వద్దంటున్నంత కాలం జీవితాన్ని మొత్తాన్ని స్వీకరించినట్టు కాదు. అటువంటి వారు ధీరులు ఎలా అవుతారు? రెండింటినీ సమదృష్టితో స్వీకరించిన వాడే కదా ధీరుడు. అటువంటి వాడు కదా మోక్షం లేదా నిర్వాణ పదవికి అర్హుడు అని జగద్గురు కృష్ణుడు అంటున్నారు. బొమ్మ బొరుసు లేకుండా నాణ్యం లేదు, సుఖదుఖాలు లేకుండా జీవితం లేదు. ధీరోభవ అర్జున. సైంటిఫిక్గా ప్రూఫ్ ఉంటే గానీ నమ్మరట కొందరు. నమ్మకండి. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నీ సైన్స్ ఆకలి లేని మందు కనిపెట్టలేదు. సైంటిఫిక్గా కనిపెట్టే అంత తేలికైన దైవాన్ని గుర్తించలేరు. దేహి అని పాహి అని శరణం వేడితే అహోరాత్రులు జపం ధ్యానం తపాదులతో ఆత్మసమర్పణ చేస్తే నీకే స్వయంగా అనుభూతి చెందుతుంది. అప్పుడు కూడా అహంకారం అనే పొరలు తొలగిపోతే అజ్ఞానం వదిలి దైవాన్ని అణువణువున గుర్తించే శక్తి పొందుతారు. ఇది నిజం. ఆధ్యాత్మిక సాధన వల్ల ఆ కాస్మిక్ పవర్ని గుర్తించగలం. ఆరా స్కానర్తో ఆరాని గుర్తించినంత సులభంగా దైవాన్ని సైంటిఫిక్గా పట్టుకోలేరు. కానీ పరిశీలించారు అంటే తెలుసుకోవచ్చు. నీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. దేని ఆధారంగా సృష్టి క్రమంలో నడుస్తుందో కూడా తెలియదు. దేవునికి సాక్ష్యాలు కావాలని ఎలా అడుగుతారు? ఒకవేళ ఆ సాక్ష్యాన్ని గుర్తించాలి అన్నా ఎలా తెలుసుకోవాలి? తెలిసి ఉండాలి కదా, ఆ పిలుపు వినే శక్తి పొందాలి కదా. ఇలా దేవుణ్ణి నమ్మము అనే వారిలో తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. సైంటిఫిక్ ప్రూఫ్లే కదా కావాల్సింది. జపం ధ్యానం సాధన చేసేవారి ఆరా చూడండి, సాధారణ వ్యక్తి యొక్క ఆరా చూడండి. పూజ జరిగే ప్రాంతంలో వైబ్రేషన్స్ గమనించండి. దేవుని పూజ జరిగే ప్రాంతంలో ఉండే దీపానికి ఆరాని చూడండి. ఇలా ఆరా యొక్క పాజిటివ్ ఎనర్జీ దైవ సన్నిధిలో దైవారాధనలో ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైంది. పదే పదే చెప్తున్నాను. బండశుద్ధి లేని పాకం రుచి కోల్పోతుంది. దేహశుద్ధి ఆత్మశుద్ధి లేని సాధన విఫలమవుతుంది. సనాతన ధర్మంలో మొదటి నియమం మడి శుచి శుభ్రత. ఆసనం శుద్ధి చేస్తాం. పూజ ద్రవ్యాలు మంత్రాలు జలంతో శుద్ధి చేస్తాం. ఆవు పంచకం పసుపు నీళ్లు చల్లి ఇవన్నీ కూడా శాంతిని ఇస్తాయి, వైరస్ నుండి రక్షిస్తాయి. మన పూర్వీకులు ఆచరించిన విధానాలు అలవాటు చేసుకుంటే వైరస్ లాంటి జబ్బులు వ్యాపించవు. అసలు విషయంకి వద్దాం. ఎవరైనా దేవుణ్ణి నమ్మకపోతే నమ్మించే ప్రయత్నం చేయకండి. ఎవరు వాళ్ళు దేవుణ్ణి సాక్ష్యం అడగటానికి? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నువ్వు పూజ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఆయన సృష్టిలో ఒక అల్పజీవి మాత్రమే నువ్వు. కానీ సమయం వస్తే వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఏదో ఒక కర్మ చేయబట్టే జన్మించాము. అది తీరటానికి ఎన్నో బాధలు పడతాము. కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. నమ్మిన వారికి దైవం కొంగు బంగారం. ఉన్నావు అనుకునే వారికి ఉంటాడు, లేడు అనుకునే వారికి లేడు. ఒక సీఎంని కలవాలి అంటేనే చాలా ప్రోటోకాల్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. అలాంటిది లోకాన్ని పాలించే శక్తిని తెలుసుకోవాలి అంటే ఇంకా ఎంత ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎన్ని కోట్లు ఉన్నా, కుబేరుడివి అయినా చచ్చిన తర్వాత శవం అంటారు, మైలా అంటారు, సమాధి అంటారు. అసలు విషయానికి వద్దాం. ఎవరైనా దేవుణ్ణి నమ్మకపోతే నమ్మించే ప్రయత్నం చేయకండి. ఎవరు వాళ్ళు దేవుణ్ణి సాక్ష్యం అడగటానికి? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నువ్వు పూజ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఆయన దృష్టిలో ఒక అల్పజీవివి. కానీ సమయం వస్తే నువ్వే వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది దైవాన్ని. ఎన్ని కోట్లు ఉన్నా, కుబేరుడివి అయినా చచ్చిన తర్వాత శవం అంటారు, మైలు వచ్చింది అని అంటారు, సమాధి అంటారు. ముట్టుకుంటేనే స్నానం చేస్తారు. ఒక చిన్న గోచిగుడ్డ కూడా లేని సాధువు మరణిస్తే వారి సమాధిని బృందావనం అంటారు, తాకితే చాలు అనుకుంటారు. ఒక ఆధ్యాత్మిక సాధువులకు మటుకే దక్కుతుంది ఆ అదృష్టము అది. కాబట్టి నమ్మని వారితో వితండవాదాలు చేయకండి. దేవుడు నమ్మని వారిని కూడా ఏదో ఒక రోజు తన దారిలోకి రప్పిస్తాడు. అదే భగవంతుడి లీల. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.